శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కోటరీ వల్లే బీఆర్ఎస్ పార్టీకి దుస్థితి నెలకొందని ఆరోపించారు. ఎన్నికలకు 6 నెలల ముందు నేతలకు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. దీంతో నేతలు పార్టీ వీడుతున్నారని చెప్పారు. పార్టీలో అంతర్గత సమస్యల వల్ల తన కుమారుడు పోటీకి దూరంగా ఉన్నారని తెలిపారు. తనకు ప్రస్తుతం ఏ పార్టీతో సంబంధం లేదన్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కోటరీ వల్లే బీఆర్ఎస్ పార్టీకి దుస్థితికి నెలకొందని ఆరోపించారు. ఎన్నికలకు 6 నెలల ముందు నేతలకు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. దీంతో నేతలు పార్టీ వీడుతున్నారని చెప్పారు. పార్టీలో అంతర్గత సమస్యల వల్ల తన కుమారుడు పోటీకి దూరంగా ఉన్నారని చెప్పుకొచ్చారాయన. తనకు ప్రస్తుతం ఏ పార్టీతో సంబంధం లేదన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, బీఆర్ఎస్ కు సంబంధించి గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ భవాని. నల్గొండ జిల్లాలో నిన్న జరిగినటువంటి ఒక మీడియా సమావేశానికి వచ్చినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్ ప్రస్తుతం తను నివాసంలో క్యాంప్ కార్యాలయంలో ఒక మీడియా సమావేశానికి మాట్లాడుతూ తను గత కొన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేస్తున్న కేసీఆర్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ ఒకసారిగా మీడియా ముందు పెద్ద ఎత్తున చేసినటువంటి వాక్యాలు పెద్ద ఎత్తున దుమారం లేపుతున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో చూసినట్లయితే తెలంగాణలోని గత కొంతకాలంగా అనేక మంది ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో పార్టీ మారుతున్నారు, తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నారు అనేది ఆయన స్పష్టంగా చెప్పారు. అయితే ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రచారాలు ముమ్మరం అవుతున్న క్రమంలో ఒక్కసారిగా శాసనమండలి చైర్మన్ గా ఉంటూ ఇలాంటి వాక్యాలు చేయడం పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలో చర్చనీయాంశం జరిగింది. అయితే గతంలో సుఖేందర్ రెడ్డి శాసనమండలి చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా తన కుమారుడికి ఎంపీ టికెట్ రావాలని ప్రయత్నం చేశాడు. దాంట్లో విఫలమైన క్రమంలోనే ఈ ప్రచారంలో భాగంగానే ఇది మీడియాతో మాట్లాడినట్టు కూడా అనేక మంది బీఆర్ఎస్ నాయకులు అయితేనేమి ఇటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఎలక్షన్ ట్రెండ్ మొదలైంది. ప్రచారాల్లో ముందుకెళ్తున్న క్రమంలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక శాసన మండలి చైర్మన్ గా ఉంటూ ఇలాంటి రాజకీయ సంబంధించినటువంటి స్వరూపాల గురించి మాట్లాడడం సరైన విధానం కాదు. అదే ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ మీద మాట్లాడడం కూడా సరైన విధానం కాదంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇది నల్గొండ జిల్లాలో జరిగినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వాక్యాలు పెద్ద ఎత్తున దుమారం లేపినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.